హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ రద్దు, బిల్లుల చెల్లింపు లెక్కల్లో తేడాలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోదాము. సీఎఫ్ఎంఎస్ లెక్కల చెల్లింపుల్లో లోపాలండి. కాగ్ నివేదికలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎంఎస్ నిర్వహణపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందండి. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, భద్రతా సమస్యలను బయటపడి ప్రభుత్వానికి ఆర్థిక నష్టాలు కలిగించేటట్టు నివేదికల్లో అయితే వెల్లడించారు. సీఎఫ్ఎంఎస్ లోపాల మూలాలండి. నకిలీ బిల్లుల చెల్లింపులు 2018 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు కూడా 1,41,917 నకిలీ బిల్లుల ద్వారా దాదాపుగా 1000 కోట్ల వరకు చెల్లించబడినట్టు గుర్తించారన్నమాట. సో ఇవన్నీ నకిలీ బిల్లులుగా అయితే కాగ్ తేల్చేసింది. ఈ లోపం వల్ల ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. నకిలీ బిల్లులను గుర్తించడంలో వ్యవస్థ అయితే విఫలమైంది. ఇది ముఖ్యంగా భద్రతా లోపంగా అయితే కాగ్ పేర్కొనిందన్నమాట. సో ఈ లోపం వల్ల ఇక పీడీ ఖాతాల సృష్టి అండి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సీఎఫ్ఎంఎస్ బ్యాక్ ఎండ్ ద్వారా 14,438 పీడీ ఖాతాలను సృష్టించబడ్డాయి. దాదాపుగా 3,41,410 లావాదేవీలు, 7,15,681 కోట్ల రూపాయలు ఖాతాలో ల్యాప్స్ అయిపోయాయి. అధిక మొత్తాలు డ్రా. ఖజానా అధికారుల ద్వారా 2,548 పెన్షన్ లావాదేవీలలో అనధికారంగా అంటే అన్అఫీషియల్‌గా 21,850 కోట్ల రూపాయలను అధికంగా డ్రా చేయబడింది అనైతే కాగ్ నివేదికలో పేర్కొంది. ఈ డ్రాలకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కాగ్ ప్రభుత్వానికి సూచన చేసింది. ఇక రాబడులు ఆలస్యం. లావాదేవీ జరిగిన తర్వాత ఒక రోజు వ్యవధిలో ఆర్బీఐ నోటిఫికేషన్ రావాల్సి ఉండగా 19,553 కోట్ల రూపాయల రాబడులకు సంబంధించి 195 రోజుల ఆలస్యం జాప్యం చోటు చేసుకుంది. సో ఈ విధంగా రాబడుల ఆలస్యాన్ని కూడా సీఎఫ్ఎంఎస్ గుర్తించలేకపోయిందని కాగ్ నివేదికలో పేర్కొనడం జరిగింది. సో కాగ్ నివేదికలో ప్రధాన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. సమగ్ర లెక్కలు లేకపోవడం, సీఎఫ్ఎంఎస్లో లావాదేవీల సమగ్రత మరియు విశ్వసనీయతలో అనేక లోపాలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఈ అసలు బిల్లులు, నకిలీ బిల్లుల మధ్య స్పష్టత లేకపోవడం వల్ల 43 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. నిధుల నిలిపివేత. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ అనవసరంగా చెల్లింపులను నిలిపివేయడం పెద్ద లోపంగా పేర్కొన్నారు. బిల్లుల ఆమోదం లేకున్నా రద్దుకు సరైన కారణాలు లేకపోవటం మూర్ఖత్వానికి నిదర్శనమని కాగ్ అభిప్రాయపడింది. చెల్లింపులలో జాప్యము. బిల్లుల చెల్లింపులు సకాలంలో నిర్వహించకపోవటం ఖజానా వ్యవస్థలో ప్రముఖ సమస్యలుగా సూచించారు. ఇకపోతే 19,053 కోట్ల రూపాయల రాబడులు కావలసిన సమయంలో ప్రభుత్వం ఖాతాకు అవి చేరలేదనేది పేర్కొనడం జరిగింది. కాగ్స్ ఈ మేరకు ప్రభుత్వానికి సూచించిందండి. ఏమంటే వ్యవస్థలో పునర్సమీక్ష. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని లోపాలను తొలగించడానికి ప్రభుత్వం సమగ్ర పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. సాఫ్ట్వేర్ భద్రత బలోపేతం చేయడం రెండవది. సో నకిలీ బిల్లులను గుర్తించేందుకు మరింత సురక్షితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆమోదించాలి. మూడవది పీడీ ఖాతాల నియంత్రణ. పీడీ ఖాతాల సృష్టి అండి నిర్వహణపై ఆర్థిక శాఖ సమగ్ర పర్యవేక్షణ అవసరము. ప్రభుత్వానికి మార్గదర్శకాలు. ఒకటోది అధికారులపై చర్యలు. అధిక మొత్తాలను అనుమానాస్పద డ్రా చేసిన ఖజానా అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. లెక్కల పారదర్శకత. లావాదేవీల సమగ్రతను పెంచడానికి ఆడిట్ ప్రాసెస్ను బలోపేతం చేయాలి. మూడవది
రాబడుల సమయపాలన ఆర్బీఐ ద్వారా రాబడుల సమయానికి ప్రభుత్వం ఖాతాలకు చేరేలాగా సిస్టమ్‌కు మార్గదర్శకాలనైతే రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. సో, మొత్తానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను సరిదిద్దడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకురావడం అత్యవసరము. నకిలీ బిల్లుల తొలగింపు కొరకు, సురక్షిత లావాదేవీల కొరకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బలోపేతం చేయడం ద్వారా ఈ వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించవచ్చు. లేదంటే సీఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వానికి అంతులేనంత నష్టాలైతే జరిగే అవకాశం ఉంది. సో, ఈ సమస్యలు పరిష్కారం లేకపోతే ప్రభుత్వం ఆర్థికంగా మరింత బరువును అనుభవించాల్సి అయితే ఉంటుంది. అంటే ఇంకా ప్రభుత్వం ఆర్థికంగా అయితే సో, ఈ విధంగా బరువును అనుభవించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక సీఎఫ్ఎంఎస్‌ను సమర్థవంతంగా నిర్వహించటం వల్ల ప్రభుత్వ నిధుల వినియోగం మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు కూడా సకాలంలో జమ చేయగలిగే అవకాశము ఉంది అని కాగ్ నివేదిక తెలిపింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.